రామానుజదయా పాత్రం జ్ఞానవైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం. श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि गुरुभ्यः तद्गुरुभ्यस्य नमो वाकमदीमहे वृणीमहे च तत्राद्यौ दम्पती जगदाम्पती ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे वेदान्तगुरुमुखार्जितवागीशपदारविन्दमधुपालिं श्रीब्रह्मतन्त्रकलिजिन्मणिमालां वन्दिशीयसुमहार्गां श्रुतीनामुत्तरं भागं वेगवत्याश्च दक्षिणं కామాదదివ సంజీయాత్ కశ్చిదద్భుతకేసరీ. శ్రీ నృసింహ జయంతి సందర్భంగా దేశికవాణి ఛానల్లో కామాసికాష్టకం అనే స్తోత్రం స్వామి వేదాంత దేశికులు రచించింది మనం చూస్తూ వస్తున్నాం. మొదటి శ్లోకం మొన్న చూశాం. అందులో రెండవ శ్లోకం త్వపనేన్వగ్నినయనః తాపానపచినోతునః తాపనీయరహస్యానాం సారః కామాసికా హరిః. మొదటి శ్లోకంలో ఆ వేదాంతములో చెప్పబడిన ఆ భగవంతుడే ఇక్కడ వేగవతీ తీరాన వచ్చి నృసింహస్వామిగా ఉండి మనకు అనుగ్రహం చేస్తున్నారు అనేది చూశాం. ఆ నృసింహస్వామి అవతారం చేసేది ఎందుకు అంటే మనకు అనుగ్రహం చేసేదానికే. అందుకే, ఎందుకంటే తాపనీయ రహస్యానాం సారః కామాసికా హరిః. తాపనీయ రహస్యం అనే ఉపనిషత్తులో చెప్పబడిన భగవంతుడు నృసింహస్వామియే ఈ కామాసికా హరిః అనే కామాసిక వేలిరిక్కై అనే క్షేత్రంలో తను స్వయంగా సంకల్పించి ఇక్కడొచ్చి అవతారం చేస్తున్నారు. దేనికి అంటే అపచినోతునః అని మన యొక్క పాపాలన్నీ పోక్కడానికి, మన యొక్క తాపం అనే కష్టాలన్నిటినీ నశింపజేయడానికి, మన కష్టాలను మన పాపాలను నశింపజేయడానికి ఆయన అవతారం. అపచినోతునః అంటే నశింపచేయడం. దేన్ని అంటే తాపం, మన యొక్క బాధలు. దాన్ని తాపాన్ని మూడుగా చెప్తారు: ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికం అని. ఆధ్యాత్మికంగా వచ్చే మన దుఃఖాలు అంతా మన యొక్క కర్మ వల్ల, మనం చేసే పనుల వల్ల మనకు వచ్చే కోపం ద్వారానో, అందువల్ల వచ్చే భయం ద్వారానో ఉండే కష్టాలు కొన్ని ఉన్నాయి కదా, మన వల్లనే మనకు కలిగే ఆ దుఃఖాలు, దాన్ని మనం ఆధ్యాత్మికం అంటాం. ఆది భౌతికం అంటే మన వల్ల కాదు, మనం ఎక్కడో పోతున్నాం, ఎవరో పక్కన కూడా వచ్చి యాక్సిడెంట్ చేశారు అనేది. ఏదో తిన్నాము, దానివల్ల మనకు కడుపు లో బాధ కలుగుతుంది అని. ఇటువంటి కష్టాలు వేరే ఒకరి ద్వారా మనకు వచ్చే కష్టాన్ని ఆది భౌతికం అని. ఆది దైవికం అంటే దైవతం. వర్షం ఎక్కువ పడుతుంది, సునామీ వస్తుంది, భూకంపం వస్తుంది అనేదంతా చూస్తే ఆది దైవికం. ఇటువంటి కష్టాలన్నీ ఎందుకు వస్తుంది అంటే మన యొక్క కర్మ వలనే, మనం చేసే పాపాలు వలనే. ఆ సునామీ కూడా చూస్తే ఎందుకంటే అందరూ చేసే పాపాల వల్లే అప్పుడప్పుడు భగవంతుడు ఇటువంటి శిక్షను ఇవ్వబడుతుంది. అందుకే ఇటువంటి మూడు విధమైన తాపాలను మన దగ్గర నుంచి పోగొట్టడానికే ఈ భగవంతుడు కామాసికా హరిః అని ఈ క్షేత్రంలో వెలసి ఉండి మనకు అనుగ్రహిస్తున్నారు. త్వపనేన్వగ్నిః అని నరసింహస్వామికి మూడు కళ్ళు, ముక్కన్నప్ప అని చెప్తారు. ముక్కన్నప్ప అని శివుని చెప్పినా కూడా ఇక్కడ నరసింహస్వామి కూడా మూడు కళ్ళు. తపనం, ఇందు, అగ్ని అని. తపనం అంటే తపన సూర్యుడు, ఒక కళ్ళు సూర్యుడు. ఇందు అంటే చంద్రుడు, ఒక కళ్ళు చంద్రుడు. ఇంకోటి ఏంటంటే అగ్ని. ఎందుకంటే భగవంతుడు మనం చేసే మంచి రక్షణ, మంచి ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళకి అనుగ్రహించాలి కాబట్టి ఒక కళ్ళు చంద్రుడు. తప్పులు చేసే వాళ్ళకు శిక్షించాలి కాబట్టి ఒక కళ్ళు సూర్యుడు. అగ్ని ఎందుకంటే కొంతమందికి శిక్షించినా కూడా శిక్ష స్వామి వేదాంత దేశికులు దయాశతకంలో చెప్పేటప్పుడు శిక్ష ఎందుకు భగవంతుడు ఇస్తున్నాడు అంటే
అది కూడా తన యొక్క దయ వలనే. కారణం ఏంటి అంటే, ఒక అమ్మ పిల్లలను కొడుతుంది. ఎందుకు కొడుతుందంటే, తను ఏదో తప్పు చేశాడు, ఇంకోసారి ఆ తప్పు చేయకూడదు అనే ఒక వాళ్ళ యొక్క కొడుకు యొక్క మంచి కొరకువే తల్లి కొడుతుందో, అలాగే భగవంతుడిచ్చే శిక్ష కూడా. ఈ శిక్ష వలన మంచిగా మారుతారు, ఇంకోసారి ఇదే తప్పు చెయ్యరు అని. అగ్ని మూడో కళ్ళు ఎందుకు అంటే, అది మనలాంటి వాళ్ళకు కాదు. అనాశ్రితులు ఇంకా ఎన్ని శిక్షించినా కూడా మారనే మారరు అనే హిరణ్యాక్షులు, రావణులు లాంటి వాళ్ళ కోసం ఆ అగ్ని దాని ద్వారా వాళ్ళని నశింపచేస్తున్నాడు, భస్మం చేస్తున్నారు అని. అటువంటి మూడు కళ్ళు. కాబట్టి ఆశ్రితుల కోసం రక్షించడానికి ఒక కళ్ళు ఇందు చంద్రుడుగాను, కొంచెం కొంచెం పాపాలు చేసే వాళ్ళను శిక్షించి మంచి మార్గములో తేవడానికి తపనం అనే సూర్యుడు అయిన ఒక కళ్ళు, మారనే మారని రావణాసురులు హిరణ్యకశిపుల కోసం మూడో కళ్ళైన అగ్ని అని చెప్పినా కూడా స్వామి దేశికులు ఏం చెప్తున్నారంటే, ఈ మూడు కళ్ళు కూడా మన కోసమే, మనకు అనుగ్రహించడానికే అని. కారణం ఏంటి అంటే, మనము చేసిన యుగ యుగాలుగా చేసిన ఎన్నో జన్మలు, పునరపి జననం పునరపి మరణం అని ఎన్నో జన్మలు తీసి ఎన్నో పాపాలు చేస్తున్నాం. ఆ పాపం ఎంత అంటే, ఆకాశంలో నక్షత్రాలను లెక్కబెట్టలేమో అన్ని పాపాలు. కాబట్టి ఆ పాపాలను మొత్తం భస్మం చేయడానికి ఆ మూడో కళ్ళు, ఈ జన్మలో చేసిన మనం తెలిసో తెలియక చేసే పాపాన్ని మనల్ని రక్షించి దానికి శిక్ష ఇచ్చి మనల్ని మంచి మార్గంలో తేవడానికి ఇంకో కళ్ళు, మనకు పూర్ణముగా అనుగ్రహించడానికి మూడో కళ్ళు అని ఆ మూడు కళ్ళతో మమ్మల్ని అనుగ్రహించాలి అని. త్వపనేన్వగ్ని నయన కళ్ళు, నయన అంటే కళ్ళు. అటువంటి త్వపనేన్వగ్ని తాపనీయం, మూడు తాపాలను పోగొట్టడం అని కూడా ఒక అర్థమవుతుంది. తాపా నపచినోతునః అని ఈ తాపాలను నశింపచేయడం అని. తాపనీయ ఉపనిషత్ అని, తాపనీయ రహస్యానాం అని. ఆ తాపనీయ ఉపనిషత్ సారం మొత్తం కామాసికా హరిహే అంటే నరసింహస్వామి గురించే పూర్వభాగం ఉత్తర భాగంలో చెప్పబడుతుంది. పెద్దలందరూ వ్యాఖ్యానం చేస్తున్నారు. అటువంటి ఆ వేదాంతములో చెప్పబడిన ఆ నరసింహస్వామి కామాసికా హరిహి అని. ఇవన్నీ మన యొక్క పాపాలను నివృత్తి చెయ్యాలి అని. ఇప్పుడు మనం కామాసికా హరిహి అంటే సంకల్పించి వస్తున్నాడు అని చూశాం. ఎటువంటి సంకల్పం అంటే, ఈ నరసింహస్వామి యొక్క అవతార రహస్యం ఏంటి అంటే, ఒకసారి తిరుప్పార్కడలికి బ్రహ్మ యొక్క మానసపుత్రులు సనక, సనందన, సనాతన, సనత్కుమారులైన నలుగురు మానసిక పుత్రులు ఒకసారి భగవంతుని దర్శనం చేసుకోవాలి అని వెళ్తున్నారు. అప్పుడు ద్వారపాలకులైన జయ విజయులు ఇద్దరు ఏం చేశారంటే, వాళ్ళ నలుగురు వచ్చేటప్పుడు వాళ్ళని పోకూడదు అని ఆపేశారంట. అప్పుడు కోపం వచ్చింది. భగవంతుని దర్శనానికి వెళ్ళే ముందు ఆ దర్శనాన్ని ఆపుతున్నారే అని శపించేశారు. శపించేసరికి అప్పుడు భగవంతుడే అక్కడి నుంచి గరుడ వాహనంలో ఆ క్షణములోనే శపించిన. ఎందుకంటే జయ విజయులు ఎంతో కైంకర్యం చేస్తూ ఉన్నారు కదా అనాది కాలంగా. అటువంటి వాళ్ళని శపించారని భగవంతుడు అక్కడికి వస్తున్నారు. అక్కడికి వచ్చిన వెంటనే అప్పుడు వాళ్ళను మన్నించాలి అని ఋషుల దగ్గర అడిగినప్పుడు భగవంతుడే అప్పుడు ఋషులు చెప్తున్నారంట, మీరు భూమిలో వెళ్ళి పుట్టాలి, జన్మించాలి అని శపించారు. కాబట్టి ఇప్పుడేం చెప్తున్నారంటే, ఈ శాపం నివృత్తి అవ్వాలంటే ఒకవేళ 7 జన్మలు మీరు ఈ భూమిలో పుట్టి భగవంతునికి భక్తి చేసి మళ్ళా ఇక్కడొచ్చి కైంకర్యం చేయొచ్చు. లేకపోతే 3 జన్మలు భగవంతుని ద్వేషించి భగవంతుని వల్ల దండింపబడి భగవంతుని చేతిలో మరణింపబడితే 3 జన్మల్లోనే మీరు ఇక్కడికి వచ్చి చేరొచ్చు. అంటే వాళ్ళకు 7 జన్మలు తీయడం ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. భగవంతుని యొక్క కైంకర్యానికి త్వరగా వచ్చేవాలి అని ఈ 3 జన్మల్లో భగవంతునికి విరోధిలాగా వీళ్ళు పుడుతున్నారు. అదే కృతయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులుగా వస్తున్నారు. హిరణ్యాక్షుడిని వరాహస్వామి దండించారు, వధం చేశారు. హిరణ్యకశిపుని నరసింహస్వామి. అలాగే త్రేతాయుగంలో రావణుడు, కుంభకర్ణుడు. ద్వాపరయుగంలో శిశుపాలుడు, దంతవక్తుడు అని ఇలా వీళ్ళు మళ్ళా పుట్టి 3 జన్మలుగా భగవంతునికి విరోధం చేసుకుని భగవంతుని వలన దండింపబడి
భగవంతుని చేతిలోనే వాళ్ళు మరణింపబడ్డారు. అది అవతార రహస్యం. కానీ దీంట్లో కూడా ఇదంతా ఒక వ్యాజమే. కానీ పెద్దలు ఏం చెప్తున్నారంటే వీళ్ళని ఇలా చేయించి ఆ యొక్క ఋషుల ద్వారా శాపం చేసిందంతా అంతర్యామిగా ఉండే భగవంతుడు. కారణం ఏంటంటే వీళ్ళను దండించేదానికి అవతారం చేసేలాగా వచ్చి మొత్తం మనకు అనుగ్రహం చేయించడానికే అని ఇక్కడ ఆశ్చర్యంగా చెప్తున్నారు. మన యొక్క తాపాలను పోగొట్టడానికి అని చెప్పేటప్పుడు హిరణ్యకశిపు బ్రహ్మ దగ్గర తపస్సు చేసి వరం అడిగాడు. నాకు పొద్దున మరణం రాకూడదు, రాత్రి రాకూడదు, ఒక మనిషి వలన రాకూడదు, ఒక మృగం వలన రాకూడదు అని ఎన్నో వరాలు అడిగారు. దానివల్ల దేవతలు ఎవ్వరూ తన దగ్గరికి పోలేనట్టు అయ్యాడు. తానే భగవంతుడని అనుకుని ప్రతి ఒక్కరిని దేవతలందరినీ హింసించాడు. అప్పుడు ఆ సమయంలో దేవతలందరూ పాల సముద్రానికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుని భగవంతుని దగ్గర కోరుకొని ఇలా హిరణ్యకశిపుని ఏదన్నా చెయ్యాలి అని వచ్చేటప్పుడు అప్పుడు భగవంతుడు వాళ్ళకి ఏం చెప్పారంటే మద్దర్శనం హి భూతానాం సర్వశ్రేయోపపత్తయే అని, నా యొక్క దర్శనమే మీకు మంచి మంగళాన్ని కలిగిస్తుంది అన్నారు. కానీ వాళ్లకు అది సమాధానం కాలేదు. హిరణ్యకశిపు ఎంతో హింసిస్తున్నాడే. ఈ 71 చతుర్యుగంగా అతను ఉన్నాడంట. ఆ 71 చతుర్యుగంగా ఎన్నో అధర్మాలు చేస్తూ దేవతలందరికీ బాధపెడుతూ ఉన్నాడు. కాబట్టి అప్పుడు భగవంతుడు ఇంకా వాళ్ళు పోలేక ఉన్నారు కాబట్టి కాలం తావతు ప్రతీక్షతే, ఒక కాలం వస్తుంది, అతన్ని నేనే వధం చేస్తాను, అంతవరకు మీరు భక్తి చేస్తూ ఉండండి అని. అప్పుడు కూడా వాళ్లకు సమాధానం కాలేదు, ఇంత హింసిస్తున్నాడే అని. అప్పుడే భగవంతుడు చెప్తున్నారు, యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మే మయిచ విద్వేష సవాసు వినశ్యతి అని. ఎప్పుడు అతను దేవుణ్ణి ద్వేషిస్తాడో, వేదాల దగ్గర వెళ్ళి అపచారాలు చేస్తాడో, గోవధం చేస్తాడో, సాధువులందరినీ హింసపడతాడో, ఆ రోజు నేను అవతారం చేసి అతన్ని దండిస్తాను అని. ఇంకోటి చెప్పేటప్పుడు ప్రహ్లాదాయ యథాదృహ్యే నిదశ్వేపి వరోర్జితం అని ప్రహ్లాదుడైన భక్తుడు వస్తాడు. ఆ భక్తుడి దగ్గర తను అపచారం చేసేటప్పుడు అతన్ని నేను వధిస్తాను అని. ఎటువంటి ప్రహ్లాదుడంటే నిర్వైరాయ ప్రశాంతాయ స్వసూతాయ మహాత్మనే, మహాత్ముడైన ఎక్కడ చూసినా హరియే ఇందుగలడు అందులేడని సందేహం వలదన్నాడు కదా. ఎక్కడ ఏ దాన్ని చూసినా అందులో అంతర్యామి అయిన హరియే అని అటువంటి భక్తి చేయగలిగిన ప్రహ్లాదుడు నిర్వైరాయ ప్రశాంతాయ, ఎవరినీ విరోధం చేసుకోకుండా తన తండ్రి ఎంత అధర్మాలు చెప్పినా అతను దగ్గర కూడా వెళ్ళి ధర్మాన్ని చెప్పినటువంటి అటువంటి భక్తుడి కోసం నేను వచ్చి అవతారం చేసి ఆ హిరణ్యకశిపుని వధం చేస్తాను అని చెప్పారు. అప్పుడు వీళ్ళందరూ మనమందరు దేవతలందరికీ సందేహం వచ్చింది, మనమందరం భక్తులు కాదా, ప్రహ్లాదుడు లాంటి భక్తుడే అంటే. అందుకే నిర్వైరాయ ప్రశాంతాయ, వీళ్ళంతా భయపడి వెళ్తున్నారు. దేవతలకు ఎంతో బలమున్నా కూడా హిరణ్యకశిపు దగ్గర భయపడుతున్నారు. 3,000,000 దేవతలు భయపడుతున్నారు. కానీ 3,000,000 సార్లు హిరణ్యకశిపు ప్రహ్లాదుడిని నేను నిన్ను చంపుతాను, విషమిస్తాను, కొండపై నుంచి తోస్తాను, ఏనుగు ద్వారా వచ్చి నిన్ను హింసిస్తాను అని ఎన్ని అన్నా కూడా తను ధర్మాన్ని చెప్తాడు. అంతర్యామి అయిన శ్రీమన్నారాయణుడే పరతత్వం అని ఎవరికి భయపడకుండా ఉన్నాడు కాబట్టి అటువంటి భక్తుడి కోసం వస్తాను అని తన యొక్క ప్రహ్లాదుని యొక్క భక్తి అటువంటి భక్తి అని చెప్తున్నారు. కాబట్టే ఇవన్నీ భగవంతుడు చేసుకున్న సంకల్పమే. తనే మనందరికీ ప్రహ్లాదుని అనుగ్రహించేటట్టు మనకు అనుగ్రహించాలి అనే ఈ అవతారాలను చేస్తున్నారు అని. ఆ నరసింహస్వామి యొక్క రూపం అని చెప్పేటప్పుడు 3వ శ్లోకంలో ఆకంఠమాధిపురుషం కంఠీరవముపరి కుంఠితారాతిం వేగోపకంఠ సంఖాత్ విముక్త వైకుంఠ బహుమతిముపాసే. ఉపాసే అని అతన్ని నమస్కారం చేస్తున్నాను, ఉపాసిస్తున్నాను అని. ఉపాసే ఎవరిని అంటే విముక్త వైకుంఠ, ఆ వైకుంఠాన్నే వదిలి బహుమతి, అక్కడ ఆ వైకుంఠములో తనకు ఎటువంటి అద్భుతమైన బహుమతులు, నిత్యసూరులు, ముక్తాత్మ. ముక్తాత్మ అంటే ఈ కర్మ వలన పుణ్యపాపాలు చేస్తూ ఈ భూమిలో పుట్టిన వాళ్ళు
భక్తి యోగమో శరణాగతియో చేసి భగవంతుని యొక్క కృప ద్వారా మోక్షానికి వెళ్ళి శ్రీ వైకుంఠలోకములో ఆనందలోకములో ఉండి భగవంతునికి కైంకర్యం చేస్తున్నారు. ముక్తాత్మ నిత్యసూరులంటే అనాది కాలంగా భగవంతునికి నిత్య కైంకర్యం చేస్తున్న అనంతగురుడ విక్షసేన లాంటి నిత్యసూరులు. వాళ్లకు ఈ కర్మ అనేదే లేదు కాబట్టి శుద్ధ సత్వముతో భగవంతునికి శుద్ధంగా ఎటువంటి కైంకర్యం చెయ్యాలో అటువంటి కైంకర్యం శాస్త్రరీతిగా కైంకర్యం చేస్తున్నారు. అటువంటి అద్భుతమైన లోకములో ఏ చిన్న పాపము లేని, అపవాదము లేని, అధర్మము లేని ఆ ఆనందలోకములో అటువంటి బహుమతితో ఉండే భగవంతుడు ఆ వైకుంఠాన్ని కూడా వదిలి వేగోపకంఠ సంకాత్ ఆ వేగవతి నదీ దగ్గర ఈ భూమిలో వచ్చి అవతారం చేస్తున్నారు. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క మనుషులు పాపం చేస్తున్నారు. భగవంతుడే స్వయంగా వచ్చినా కూడా నాస్తికవాదాలు మాట్లాడుతూ ఆ భగవంతుడనేవాడే లేదు అని ఈ భూమిలో ఇటువంటి అధర్మం చేస్తున్నా కూడా భగవంతునికి ఇక్కడ ఎందుకు ఎక్కువ కరుణ అంటే, ఒక తల్లికి 10-15 మంది పిల్లలుంటే అందరి దగ్గర ఒకేలాగా దయ చూపిస్తుంది. అందులో మంచి సామర్థ్యము కలిగి వాళ్ళను చూసుకోగలిగే వాళ్ళకన్నా కూడా ఎవరికి ఎక్కువ సామర్థ్యం లేదో అటువంటి వాళ్ళ మీద తల్లి ప్రేమను ఎక్కువగా చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక తల్లికి 3 పిల్లలు ఉన్నారనుకోండి. మొదటివాడు కొంచెం పెద్దోడైపోయాడు, స్కూల్కి వెళ్తున్నాడు. రెండోవాడు కొంచెం చిన్న పిల్లోడే, మూడోవాడు ఇంకా అప్పుడే ఒక 3 నెలలే అయిందంటే అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? 3 స్కూల్కి పంపించాలంటే తనకు కావాల్సినన్ని అన్నం అంతా చేసి తన కలిపించి నువ్వే తిను అంటది. కానీ మూడోవాడికి నువ్వే తిను అని అంటారా? చెప్పలేం. ఎందుకంటే ఆ బిడ్డకు తెలియదు. కాబట్టి వాళ్ళ కొరకు అమ్మ పక్కనే ఉండి చూసుకుంటుందో అటువంటి ప్రేమ మన మీద, మనకు ఆ దేవతల్లాగా పెద్ద పెద్ద భక్తుల్లాగా యోగుల్లాగా భక్తి చేయడం తెలియకపోయినా కూడా మన దగ్గరకొచ్చి మనల్ని మార్చి మంచి మార్గములో పెట్టి మనకు కూడా అనుగ్రహం చెయ్యాలి అని ప్రతి ఒక్కరూ భగవంతుని యొక్క పుత్రులే కాబట్టి అందరినీ రక్షించాలి అనే ఈ గుణముతోనే అక్కడ ఎంత భక్తి చేసినా కూడా ఆ వైకుంఠాన్ని వదిలి ఇక్కడ వేగోపకంఠ సంఖాత్ అని వచ్చారు. విముక్త వైకుంఠ బహుమతి ముపాసే, వైకుంఠాన్ని నుంచి అక్కడ ఎంత బహుమతి ఉన్నా దాన్ని కూడా వదిలి వేగోపకంఠ సంఖాత్. ఎటువంటి భగవంతుడు, ఆయన ఎలా ఆకారంలో ఉన్నాడు అంటే నరం కలంద సింగమాయ్ అని ఆళ్వార్లు చెప్పేటప్పుడు నరుడు మృగం రెండు కలిపి. ఎందుకంటే ఆ హిరణ్యకశిపు అటువంటి వరాన్ని అడిగాడు బ్రహ్మ దగ్గర. ఒక జంతువు ద్వారా నాకు మరణం రాకూడదు, ఒక మనిషి ద్వారా రాకూడదు. అందుకే మనిషి కాకుండా జంతువు కాకుండా రెండు కలిసి నరం కలంద సింగమాయ్ అలా అవతారం చేశాడు. అప్పుడు కొంతమందికి సందేహం వస్తుంది, ఏ భాగం సింహం ఏ భాగం మనిషి అనేదానికి స్వామి వేదాంత దేశికులు ప్రమాణంగా ఆకంఠమాది పురుషం కంఠీరవముపరి కుంఠితారాటిం అని, ఆకంఠమాది పురుషం తన యొక్క కంఠం వరకు, పాదాల నుంచి కంఠం మెడకాయ అంటారు కదా, పాదాల నుంచి మెడకాయ వరకు ఆది పురుషుడు భగవంతుడు శ్రీ వైకుంఠనాథుడు ఎలా ఉన్నాడో అలా ఆది పురుషుడుగాను నరుడుగాను, కంఠి రుపరి అని ఆ మెడకాయ పైన కంఠానికి పైన సింహములాను, అంటే ముఖం సింహముఖం. ఎందుకు సింహముఖమే తీయాలి? వరాహ అవతారం చేశారు, హయగ్రీవ అవతారం చేశారు అంటే చివరిగా హిరణ్యకశిపు ప్రహ్లాదుని అడుగుతున్నాడు, నీ హరి ఎక్కడున్నాడు అని. ప్రహ్లాదుడు ప్రతి చోట ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ఇక్కడక్కడ కాదు, చక్రి సర్వోపగతుండు, చక్రి ఎక్కడా ఉంటాడు, అంతర్యామిగా ఉన్నాడు అంటే అలా చెప్పకు, ఈ స్తంభములో ఉన్నాడా అని. ప్రతి చోట ఉన్నాడంటే అలా చెప్పకు, ఈ స్తంభములో ఉన్నాడా అంటే ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు ఆయన అంటున్నాడంట, ఈ స్తంభాన్ని నేను చీలుస్తాను, అప్పుడు నీ భగవంతుడు హరి లేకపోతే నేను ఒక సింహములాగా ఒక ఏనుగుని యొక్క తలకాయ మస్తకాన్ని ఎలా అది పట్టుకుంటాదో అలా నీ తలకాయని భేదిస్తాను నేను అని హిరణ్యకశిపు అన్నాడండి. అది వింటూ ఉన్న భగవంతుడు, నా యొక్క భక్తుణ్ణి నువ్వు సింహముగా వచ్చి
భేదించడానికి ఎందుకు, నేనే సింహముగా వచ్చి నిన్ను వధిస్తాను అని అతను సింహరూపాన్ని తీసుకున్నాడు. ముఖం వరకు సింహం, నరసింహనుగా వచ్చి ఈ అనుగ్రహాన్ని ప్రహ్లాదునికి చేస్తున్నారు. కుంఠితారాతిం అని, కుంఠితారాతిం అంటే ఆ శత్రువులని జయింపజేశాడు, ఆ దుష్టులను వధం చేసినటువంటి ఆ నరసింహుడు అని ఇక్కడ విశేషణం. భగవంతుడు మళ్ళా చూసాం, కామాసికా హరిహి అంటే వైకుంఠం. వైకుంఠంలోనే ఉంటే నిత్యసూరులకు ముక్తులకే ఆయన దర్శనం కలిగిస్తారు. అతను చేసిన సృష్టిలో బ్రహ్మాది స్తంభ పర్యంతం ప్రతి ఒక్కరూ జీవాత్మ. బ్రహ్మ వాళ్లకు కూడా వైకుంఠానికి వెళ్ళడానికి లేదు. బ్రహ్మ అంటే ఒక పదవి. ఈ యొక్క సృష్టిలో ఎవరు పోయిన సృష్టిలో ఎక్కువ పుణ్యం చేసిన వాళ్ళు, తపస్సు యాగాలు చేసిన వాళ్ళకి బ్రహ్మ అనే ఆ పదవిని భగవంతుడిస్తున్నాడు. వాళ్లకు ఎలా రక్షించాలి అని పాలసముద్రంలో క్షీరాబ్ధిలో అవతారం చేశారు. దేవతలందరూ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవచ్చు. కానీ అతను అంతర్యామిగా ఉన్నాడు, ఈ ప్రపంచం మొత్తం అంతర్యామిగా ఉన్నాడు. అయినా కూడా ఈ భూమిలో ఉండే వాళ్లకు ఎలా నేను అనుగ్రహం చేయాలి అని విభవావతారంలో, నృసింహావతారమో రామకృష్ణ అవతారాలు చేస్తున్నారు. కానీ ఈ అవతారాలు చేసినప్పుడు ఆ అవతారములో ఆ పక్కనే ఉన్న వాళ్ళకే రాముని యొక్క దర్శనమో కృష్ణుని యొక్క దర్శనమో దొరికింది, ఆ భాగ్యం కలిగింది. మనలాంటి సాధారణమైన వాళ్ళకి ఎలా? ఆ కాలంలో మనము లేదే అంటే ఇంకా ఎక్కువ పరమకృపతో అనుగ్రహము చేస్తూ అర్చావతారంగా ఈ ఆలయంలో నృసింహస్వామిగా, అలా దివ్య దేశంలో రంగనాథ స్వామిగా, వరదరాజస్వామిగా, వెంకటేశ్వరునిగా అతను అవతారాలు చేసి ఎప్పుడూ కూడా ఎప్పుడు మనం నేరుగా వెళ్ళి దర్శించుకొలిగే భాగ్యాన్ని మనకు కలగచేయాలి, కైంకర్యాన్ని మనకు ఇవ్వాలి అని భగవంతుడు పరమకృపతో ఈ అర్చారూపాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. అందుకే ఇక్కడ అతనుకు మన మీద ఇంకా ఎక్కువ బహుమతి అన్నట్టుగా మనకి ఎక్కువ అనుగ్రహం అని ఆ కరుణను ఇక్కడ చూపిస్తుంది అని ఈ యొక్క స్తోత్రం. 4వ శ్లోకం. బంధుమఖిలస్య జంతోః బంధురపర్యంక బంధరమణీయం విషమ విలోచనమీడే వేగవతీ పులినకేలి నరసింహం. బంధుమఖిలస్య జంతోః, నరసింహస్వామికి 3 శ్లోకాలుగా చేస్తున్నారు. అప్పుడు స్వామి దేశికులే అనుకుంటున్నారు, ఎవరో ఒకరు తనను ప్రశ్నించేటట్టు, ఇన్ని స్తోత్రాలు చేస్తున్నారే, నీకు అతను ఏమన్నా బంధువా అంటే, నాకొకటే కాదు, బంధుమఖిలస్య జంతోః బ్రహ్మాది స్త్రంభపర్యంతం జగదంతర్వ్యవస్థితాః అన్నాం కదా. ప్రతి ఒక్క జీవాత్మ, చేతనాచేతన వస్తు మొత్తానికి ఆధారంగా ఉండే భగవంతుడు ప్రతి ఒక్కరికి అతను బంధువే అని మీడే అతన్ని స్తోత్రం చేస్తున్నాను. ఎటువంటి భగవంతుడంటే వేగవతి పులినకేలి, ఆ వేగవతి తీరాన పులినకేలి సింహముగా వచ్చి ఆ వేగవతి తీరములో ఉండే మట్టిలో ఆడుకునేటట్టు, పులినకేలి అంటే ఆడుకుంటున్నాడంట. ఇక్కడ ఆడుకుంటున్నాడని చెప్తేది ఎందుకంటే పరత్వం, భగవంతుడనేవాడు పరత్వము కలిగిన వాడు, తనకన్నా పెద్ద ఎవరూ లేదు. ఈ లోకంలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరిని సృష్టించింది అయినే, సకలం ప్రతి ఒక్కరికి ఆధారం అతనే. అయినా కూడా సౌలభ్యం తనకెక్కువ అంట. మనకు కూడా ఈ మనుషులను చూడకుండా తన దగ్గర కూడా పాపాలు చేస్తున్నారే అని కూడా చూడకుండా వాళ్ళకు కూడా అనుగ్రహించాలి అని ఇక్కడ అవతారం చేస్తూ మనతో పాటు కృష్ణావతారంలో అలా ఒక్కొక్క అవతారములోనూ వాళ్ళతో మనుషులతో పాటు ఉన్నాడు కదా. అటువంటి సౌలభ్యం, పరత్వం ఉండే వాళ్ళ దగ్గర సౌలభ్యం ఉండదు. పెద్ద పెద్ద మినిస్టర్ అంటే వాళ్ళని అప్రోచ్ అవ్వలేం త్వరగా, వాళ్ళని వెళ్ళి చూడాలంటే మనకు టైం వాళ్ళు మనకి ఇవ్వరు, ఇచ్చినా కూడా ఒక 5 నిమిషాలే మాట్లాడతారు. ఎక్కువ పదవి వచ్చేసరికి వాళ్ళ యొక్క సౌలభ్యం, ప్రజలతో ఉండే ఆ యొక్క ఇది తగ్గిపోతుంది. కానీ ఈ ప్రపంచంలోనే ఎక్కువ పరత్వం ఉండేది జగత్పతి అయిన శ్రీహపతి అయిన భగవంతుడే, కానీ అతనికే ఎక్కువ సౌలభ్యం కూడా ఉంది అని. అందుకే ఈ కేలి అనే పదాన్ని ఆడుకుంటూ మనతో పాటు ఆడుకుంటున్నాడు అని, అనుగ్రహిస్తున్నాడు అన్నట్టుగా ఈ పదాన్ని స్వామి వేదాంత దేశికులు పెట్టారు. విషమ విలోచన, పరస్పరం విలోచన, 3 కళ్ళుంది, పరస్పర విరుద్ధంగా అని చూసాం. ఒకటి అనుగ్రహించడానికి, ఒకటి శిక్షించడానికి, ఒకటి భస్మం చేయడానికి అని.
ఆ యొక్క 3 కళ్ళతో మనకు అనుగ్రహిస్తున్నాడు. బంధుర పర్యంక, అటువంటి అద్భుతమైన పర్యంకం ఆసనంలో అతను కూర్చుని మనకు అనుగ్రహిస్తున్నాడు. బంధరమణీయం అని యోగ నరసింహస్వామిగా యోగాన్ని మనకు చూపించడానిగా అతను ఆసనం. ఇక్కడ రమణీయం అంటే అద్భుతంగా ఆశ్చర్యమైన అని. ఏది ఆశ్చర్యం అంటే ఆ ఆసనం ఆశ్చర్యంగా ఉంది, భగవంతుని యొక్క ఆసనం. అతను కూర్చున్న విధం ఆశ్చర్యంగా ఉంది, ఆ యొక్క తిరుక్కోలం ఆశ్చర్యంగా ఉంది అని. బంధు అఖిలస్య జంతోహో, అతనే అటువంటి భగవంతుడు. బంధుర పర్యంక బంధ రమణీయం, యోగంతో కూర్చుని మనందరికీ అనుగ్రహించడానికి వేగవతిలో వచ్చి ఉండే ఆ నరసింహస్వామి బంధుమఖిలస్య జంతోహో, మనందరికీ బంధువు అని. అక్కడ దేవానాం దానవాంశ్చ సామాన్య ఆదిదైవతం అని, ఎవరికన్నా దేవతలకో దానవులకో మనుష్యులకో ప్రతి ఒక్కరికి ఆది దైవం అన్నది సాక్షాత్ భగవంతుడే అని. సర్వేషామపి లోకానాం పితా మాతాశ్చ మాధవాః, ఈ సకల జగత్తుకి పితామాత ఎవరంటే మహాలక్ష్మి నరసింహస్వామియే అని. మాతాదేవి త్వమసి భగవాన్ వాసుదేవ పితామే, స్వామి వేదాంత దేశికులు శ్రీస్తుతిలో చెప్పేటప్పుడు మాతాదేవి అమ్మవారైన శ్రీదేవి పద్మావతి అమ్మవారు, మహాలక్ష్మి మనకు మాత జగన్మాత, పిత ఎవరంటే వాసుదేవుడైన శ్రీహపతి అయిన భగవంతుడే అని. త్వమేవ స్వామి రామానుజ స్వామి శ్రీభాష్యకారులు గద్యత్రయంలో చెప్పేటప్పుడు త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవన్, మీరే మాతా పిత గురు దైవం సకలం అని, సకలం నువ్వే మాకు అని. బంధుమఖిలస్య జంతో, అందరికీ బంధువు నువ్వే, అన్ని విధమైన బంధువు నువ్వే అన్నట్టుగా ఇక్కడ వ్యాఖ్యానం. ఎదివా రావణ స్వయం, మనకొకటే కాదు, సుగ్రీవుడికి భరద్వాజుడికి విభీషణుడికి గుహుడికి శబరికి జటాయుకే అతను భగవంతుడు కాదు. రావణాసురుడే వచ్చి రక్షించు అని అడిగినా కూడా అతనికి కూడా అనుగ్రహం చేసేటటువంటి వాడు అనేది భగవంతుని యొక్క అటువంటి సౌలభ్యం. పులినకేలి అని చెప్పేటప్పుడు ఆళ్వార్ చెప్పినట్టు పచ్చమా మలైభోల్మేని పవళవాయి చెంగన్ అచ్చుదా అమరర్యేరే ఆయరదం కొழுந்தேயனும் இச்சுவை தவிர யான் போய் ఇందిరలోగం ఆళు అచ్చువై పెరిదుం వేండేన్ అరంగమాన గురులానే. రంగనాథ స్వామిని చెప్పేటప్పుడు మంగళాశాసనం చేసేటప్పుడు పచ్చమా మలైభోల్మేని, అటువంటి భగవంతుడు ఆ వైకుంఠాన్ని కూడా వదిలి ఇక్కడొచ్చి బాలకులతో కృష్ణావతారంలో ఆడుకుంటూ ఉంటే, ఇటువంటి భగవంతుని వదిలి ఆ యొక్క వైకుంఠం కూడా నాకు వద్దు అని మంగళాశాసనం ఇక్కడే ఉండి భగవంతునికి కైంకర్యం చేస్తారు. నరసింహస్వామి ఎటువంటి బంధువు అంటే మాతా నరసింహ, పితా నరసింహ, భ్రాతా నరసింహ, సఖా నరసింహ, విద్యా నరసింహ, ద్రవిణం నరసింహ, స్వామి నరసింహ, సకలం నరసింహ అని, సకలం అతనే అని. 5వ శ్లోకంలో స్వస్థానేషు మరుద్గణాన్నియమయన్ స్వాధీన సర్వేంద్రియ పర్యంక స్థిరధారణ ప్రకటిత ప్రత్యున్ముఖావస్థితి ప్రాయేణ ప్రణిపేదుష ప్రభురసౌ యోగం నిజం శిక్షయన్నే కామానాతనుతా దశేష జగతాం కామాసికా కేసరీ అని. కామానాతనుత, మనం ఆశపడిన ధర్మ అర్థ కామ మోక్షం. భక్తులు ఒక్కొక్కరికి ధర్మం మీద ఎక్కువ రుచి ఉంటుంది. కొంతమంది అర్థం డబ్బు సంపాదించాలని ఉంటారు, కొంతమందికి కామం ఎక్కువ ఆశలు ఉంటుంది, కొంతమందికి మోక్షం. వాళ్ళు ఏమి కోరినా అన్నీ మనకు అనుగ్రహించేటట్టుగా కామానాతనుత, వాళ్ళ యొక్క ఆశను నెరవేర్చడానికి అతనుత అని, ఆశ నెరవేరించడానికే ఇక్కడ వచ్చారు. అశేష జగతాం, జగత్తులో ప్రతి ఒక్కరికి, వీళ్ళకి వాళ్ళకని కాదు, సకల వాళ్లకు కామాసికా కేసరి, అటువంటి అద్భుతమైన నరసింహస్వామి సంకల్పించి అవతారం చేసి మనకు అనుగ్రహం చేస్తున్న నరసింహస్వామి ప్రభు అధిపతి. ప్రణిపేదుష అని, ఎవరొకరు శరణ అని వచ్చినా వాళ్ళందరికీ అనుగ్రహం చేసేటట్టు ఈ యొక్క దివ్యదేశంలో ఎలా ఉన్నాడంటే యోగం నిజం శిక్షయన్నే, మనకు అష్టాంగ యోగం ఎలా చెయ్యాలో చూపించేటట్టుగా అతను ఆ యోగాసనంలో ఉన్నాడంట. యోగం నిజం శిక్షయన్ అని, యోగాన్ని
మనకు చూపించేటట్టుగా. అంటే కొన్ని యోగాలను మనకు చెప్పి నేర్చుకోవడం చాలా కష్టం, మనకు చేసి చూపించాలి అన్నట్టుగా ప్రాయేణ శిక్షయన్ అని మనకు చేసి చూపించేటట్టుగా అతను కూర్చొని ఆ ఆసనం చూస్తే మరుద్గణాన్ ఆ పంచ ప్రాణాన్ని యోగం చేయడం అనేది చాలా సులభం కాదు. యమనియమ ఆసనాలు ప్రాణాలు పంచప్రాణమైన ఈ ప్రాణాపాన వ్యాన ఉదాన అన్నీ సమానంగా పెట్టుకుని అవన్నీ అన్ని మనం స్వస్థానేషు ఆ స్థానంలో స్వస్థానేషు ఆ ఇంద్రియాలను నియమయన్ స్వాధీన సర్వేంద్రియ, ఆ ఇంద్రియాలనంతా మనం మన కట్టుపాటులో మన మనస్సుని వదులుకో, ఏదంటే అది ఆలోచించక ఆ ఇంద్రియాలను మనం పట్టుకోవాలి అన్నట్టుగా పర్యంక స్థిరధారణ అని పర్యంకం అటువంటి ఆసనములో యోగ పట్టిక అని 2 కాళ్ళు యోగాసనంలో కూర్చునేటప్పుడు చూస్తే నరసింహస్వామికి మన వెంకటేశ్వర స్వామికి కూడా సింహవాహనంలో ఆ యోగా నరసింహుడిగా అలంకారం చేస్తారు. ఆ 2 కాళ్ళ మధ్యలో ఆ పట్టిక యోగ పట్టిక అనేది 2 కాళ్ళు కింద పడకుండా మనకు కడతారు. ఆ యోగ పట్టికతో అతను దర్శించుస్తున్నారంట. ప్రకటిత అటువంటి దర్శనాన్ని మనకు ఇస్తున్నారు. ప్రత్యున్ముఖావస్థిత అని వెస్ట్ ముఖంగా తను ఉండి మనకు అనుగ్రహిస్తున్నారు అని ఒక అర్థం. ఇంకోటి ఆ ఇంద్రియాలు కాన్సన్ట్రేషన్ అంటారు కదా, ఆ మెడిటేషన్లో అతను ఆ లోపల మనస్సుని పెట్టి మనకు అందరికీ అనుగ్రహిస్తున్నారు. ఇంద్రియాలు అంటే చక్షు శ్రోత్రం గ్రహణం రసనం త్వక్ అనే ఈ యొక్క ఇంద్రియాలన్నిటినీ మనకు భగవంతుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడంటే భగవంతుని యొక్క దర్శనం కొరకే. ఆ నాలుక ఎందుకు ఉందంటే భగవంతుని కీర్తన చేయడానికి, భగవంతుని యొక్క ప్రసాదాన్ని తినడానికి. చెవులు ఎందుకుందంటే భగవంతుని యొక్క మంచి ఆధ్యాత్మిక విషయాన్ని వినడానికి. కానీ స్వామి వేదాంత దేశికులు చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారంటే గజేంద్ర రక్షాత్వరితం భవంతం గ్రాహైర్వివాహైర్విషయైర్వికృష్ట అపార విజ్ఞాన దయానుభావం ఆప్తం సదామష్టభుజం ప్రపత్యే అని అష్టభుజాష్టకములో అష్టభుజ భగవంతుని మంగళాశాసనం చేసేటప్పుడు ఈ యొక్క ఇంద్రియాలను నువ్వు ఇచ్చావు, ఆ ఇంద్రియాల ద్వారా మంచి పని చేయడానికే. కానీ నా కళ్ళు ఏదేదో ఎతుకుతుంది, చెవు భగవంతుని విషయం కాకుండా ఏదేదో వింటున్నాను, మనసు ఎక్కడెక్కడో పోతుంది అన్నట్టుగా ఈ పంచ ఇంద్రియాలు మొత్తం నాకే శత్రువు అయిపోతుంది అని. నువ్వు భగవంతుడు ఏనుగుని రక్షించడానికి, గజేంద్రుడిని రక్షించడానికి, ఆ గజేంద్రుడిని రక్షించడానికి ఒక ముసలి ఆ కాళ్ళు పట్టుకుంది. కానీ నాకు ఈ పంచ ఇంద్రియాలు, ఇన్ని ఇంద్రియాలు కూడా ఒక్కొక్కటి ముసలి వచ్చి నన్ను ఇంతమంది ముసలి నన్ను పట్టుకుంది, నన్ను రక్షించడానికి రా అంటున్నారు. ఆ యొక్క ముసలి ఒక జన్మలోనే పట్టుకుంది, కానీ ఇది జన్మలుగా నన్ను వదలట్లేదు. కాబట్టి ఈ ఇంద్రియాలే నాకు శత్రువు అయిపోతుంది. కాబట్టి దీన్ని రక్షించడానికి నువ్వు త్వరగా ఆ అష్టభుజముతో కలిగి అన్ని ఆయుధాలతో కలిసి నన్ను వచ్చి రక్షించు అని అంటున్నారు. కాబట్టి ఇంద్రియాలను మన వశం పెట్టుకోవాలనేది చాలా కష్టం. అందుకే ఆ భగవంతుడు అలా ఉండి మనకు అనుగ్రహిస్తున్నారు, చేసి చూపిస్తున్నారు అటువంటి యోగాన్ని అని. అతను ఆ యొక్క రూపాన్ని, యోగ రూపాన్ని మనం దర్శనం చేసుకునే ఆ భగవంతుణ్ణి స్తోత్ర రూపంగా ఈ మంగళ ద్వారంగా మన ఈ శ్లోకాన్ని చెప్పి అతని యొక్క రూపాన్ని మనం దర్శించుకోవచ్చు. శ్లోక రూపంతో మనం ఆ యొక్క హృదయంలో అనుకుంటే ఆ భగవంతుని యొక్క దర్శనం కలుగుతుందని ఈ ఎటువంటి మంగళాశాసనం. అలా ఈ స్తోత్ర పాఠంలో చూస్తే మొదటి స్తోత్రంలో వేదాంతములో ఉండే భగవంతుడే ఈ యొక్క భూమిలో వేగవతి తీరాన అవతరించి మనకు అనుగ్రహిస్తున్నారు అనేది మొదటి స్తోత్రం. రెండో స్తోత్రంలో అతని అవతారం దేనికి అంటే మన యొక్క 3 విధమైన తాపాలను పోగొట్టడానికే అటువంటి భగవంతుడు అవతారం చేసింది అని, దానికే త్రినేత్రుడు అని 3 కళ్ళతో ఉన్నాడు అని ఇక్కడ మంగళాశాసనం. 3వ శ్లోకంలో తన యొక్క సౌలభ్యం సకల బంధువుగా ఉన్నాడు, మనకు సకల బంధువుగా ప్రతి జనాలకు బంధువుగా ఉన్నారు అనేది. ఎంత పరత్వం ఉన్నా కూడా అద్భుతమైన సౌలభ్యముతో కలిగి భగవంతుడు మనకు అనుగ్రహిస్తున్నారు అని. అది వైకుంఠాన్నే వదిలి వస్తున్నారు అనేది 3వ శ్లోకం. 4వది అఖిల బంధువుగా ఉన్నాడు, వచ్చాడు అని కాదు, వచ్చి మనకు సకల బంధువుగా ఉన్నారు అనేది 4వ శ్లోకం. 5వ శ్లోకంలో అతని యొక్క రూపవర్ణను
ఆ యోగముతో ఉండే భగవంతుని యొక్క ధ్యాన శ్లోకంగా వచ్చింది. దీని తర్వాత శ్లోకాలు రేపు చూస్తాం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. कवितार्किकसिंहाय कल्याणगुणशालिने श्रीमते वेङ्कटेशाय वेदान्तगुरवे नमः।